అనుకుంటున్నాను అని అంటే, నాకు కూడా అవే మోకాళ్ల సమస్యలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నాకు కూడా అవే కాళ్ల సమస్యలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. నాకు అదే కడుపు సమస్య ఉంది. నాకు అదే గుండె సమస్య ఉంది. మీరు దానికి అంగీకరించి, శత్రువు చెప్పేది మీరు చెబితే, మీరు సాతానుకు తలవంచుతున్నారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందానని మీరు తప్పక చెప్పాలి. ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందానని మీరు చెప్పినప్పుడు, హవ్వ విషయంలో వేచి ఉన్నట్లే వాడు ఇంకా వేచి ఉంటాడు. సరే, సరే, తినవద్దని దేవుడు చెప్పాడు. సరే, ముట్టుకోవద్దని దేవుడు చెప్పాడు. సరే, మీకు తెలియదు, నేను నీ దగ్గరకు వస్తాను. ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందానని మీరు చెబితే, అప్పుడు సాతాను ఇలా అనుకుంటాడు. సరే సరే, యేసు నాకోసం చనిపోయాడు కాని ఆ నొప్పి ఎందుకు ఉందో నాకు తెలియదు. అది నాకు పని చేయడం లేదని మీరు అంటే, మీకు తెలియదు కాబట్టి నేను వస్తాను అని సాతాను అంటాడు. యెషయా 53 అధ్యాయం 4, 5 వచనాల్లో వ్రాయబడినట్లుగా ఆయన పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందానని మీరు చెప్పండి. కీర్తనల గ్రంథం 92 నుండి 10. ఆయన నా కొమ్మును హెచ్చించాడు, నన్ను అభిషేకించాడు, నాకు ఏనుగు వంటి బలం ఉంది.